ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దేవుని మాట అనే శీర్షిక కోసం వేచి ఉన్న మీ అందరికీ కూడా యేసయ్య శక్తి కలిగిన నామములో మా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన మహా కనికరాన్ని బట్టి ప్రతిరోజు ఈ విధంగా మనం కలుసుకొని దేవుని యొక్క వాక్యం వినడానికి దేవుడు ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్ చెప్పారు కదా. ఈ సమయంలో దేవుడు మనకి ఇవ్వబోతున్న మాటను ఒక్కసారి మనం చూద్దాం. లూకాసు సువార్త 2వ అధ్యాయము 19వ వచనం చదువుతూ ఉన్నాను. మీరు కూడా ఒక్కసారి చూడండి. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములో తలపోసుకొనుచు భద్రము చేసుకొనును అని మనం చదువుతూ ఉన్నాం. మరియకున్న మంచి లక్షణం ఏంటి అంటే, తనకు ఎవరైనా ఏదైనా మాట తెలిస్తే ఆ ప్రతి మాటను ఆమె తలపోసుకుంటూ భద్రం చేసుకుందంట. గొర్రెల కాపరులు వచ్చారు. సాధారణంగా లూకాసు సువార్త 2వ అధ్యాయాన్ని మన క్రిస్మస్ సమయంలో చదువుకుంటూ ఉంటాం కదా. ఆమెకున్న మంచి అలవాటు ఏంటంటే, గాబ్రియేలు దూత వచ్చి నీ గర్భమున పుట్టబోవాడు పరిశుద్ధాత్మతో పుడుతూ ఉన్నాడు, ఆయన పవిత్రుడు అని చెప్పంగానే ఆ మాటలన్నీ మనసులో భద్రం చేసుకుంది. అంత మాత్రమే కాదు, గొర్రెల కాపరులు అలాగే జ్ఞానులు ఆ శిశువు కోసం చెప్పబడిన ప్రతి మాటను ఆ రోజున మరియా తలపోసుకుంటూ భద్రం చేసుకుంది. తలపోసుకోవడం అంటే అర్థం ఏంటి అంటే, అవి అస్తమాను తలంచుకుంటూ ఉంది. ఆ శిశువు గురించి దేవుని దూత ఏం చెప్పారు, గొర్రెల కాపరులు ఏం చెప్పారు, వాళ్ళు ఏం చూశారు, ఏ విషయాలు జరగబోతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనసులో అవే తలంచుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగిస్తూ ఉంది మరియమ్మ. నిజంగా మరియకున్న ఆ మంచి లక్షణాన్ని బట్టి ఈ రోజున మనం కూడా అలాంటి మంచి లక్షణం మనం కూడా కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. సాధారణంగా మనం దేనికోసం ఎక్కువ ఆలోచిస్తామంటే, మనకున్న సమస్యలు, మనకున్న ఇబ్బందులు, మనకున్న కష్టాలు, మనకున్న అనారోగ్యాలు, ఇంకా మనం ప్రార్థన చేసిన విషయాలు జరగకపోతే వాటి గురించి పదే పదే ఆలోచిస్తూ తలపోసుకుంటూ చాలాసార్లు నీరసం అయిపోతూ, చాలాసార్లు బీపీ రైజ్ అవుతూ, చాలాసార్లు టెన్షన్కి గురవుతూ ఉంటాం. కారణం ఏంటి అంటే, ఈ భౌతిక సంబంధమైన విషయాలు, వాళ్ళు ఏదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, వాళ్ళు అలా తిట్టారు, వీళ్ళు ఇలా తిట్టారు, నన్ను ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది, నేనే దొరికానా, ఇలాగా రకరకాలుగా ఇవన్నీ విషయాలు మనం తలపోసుకుంటాం. కానీ మరియ ఉన్న మంచి లక్షణం ఏంటి అంటే, ఆమె యేసు ప్రభు గురించి ఏ విషయాలైతే చెప్పబడ్డాయో ఆ ప్రతి విషయాన్ని ఆమె తలంచుకుంటూ మనస్సులో భద్రం చేసుకుందంట. అంటే ప్రతిదీ కూడా ఆమె మనస్సు పొరల్లో అవి దాగుండిపోయి, యేసు ప్రభు పవిత్రుడు, ఆయన ఎందుకు వస్తున్నాడో అవన్నీ కూడా గాబ్రియేలు దూత చెప్పినట్టుగా మనందరికీ తెలుసు. గొర్రెల కాపరులు కూడా చెప్పారు, అమ్మ మాకు ఒక స్వరం వినిపించింది, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడనే ఆ స్వరం వినిపించింది, ఈయన రక్షకుడు, అలాగ పరలోక సైన్య సమూహము దిగి రావడం మేము చూసాం. ఇవన్నీ చెబుతూ ఉంటే అవన్నీ కూడా మరియా మనస్సులో భద్రం చేసుకుంది, ఆయన కోసం చెప్పబడిన మాటలు. ఈరోజు నా విశ్వాసులుగా మనము కూడా ప్రతి వారం ప్రతిరోజు ఆయన గురించి, అంటే ఆ గొప్ప దేవుడైన యేసు ప్రభు గురించి ఏ మాటలు చెబుతూ ఉన్నారో దైవజనుల ద్వారా, టీవీల ద్వారా, లేక బైబిల్లో వాక్యం చదవడం ద్వారా, మన సంఘాలలో, మన మందిరాలలో దైవజనులు చెప్పడం ద్వారా చాలా విషయాలు మనం వింటూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. మరి ఈ రోజున ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. ఏంటి అంటే, అవి మన మనస్సులో భద్రం చేసుకుంటూ ఉన్నామా? భద్రం చేసుకుంటే దేవుని యొక్క వాక్యము తప్పకుండా మనం భద్రం చేసుకుంటే ఆ వాక్యము మనల్ని బ్రతికిస్తుంది. అందుకనే భక్తుడైన దావీదు అంటాడు కదా, నా బాధలో నాకు ఇదే నెమ్మది కలిగిస్తూ ఉంది అని చెప్పడం చాలాసార్లు మనం కూడా చదువుకున్నాం, ఆయన చెప్పడం మనం విన్నాం. ఈరోజున విశ్వాసులుగా దేవుని యొక్క వాక్యం మన హృదయంలో దాచుకుంటే తప్పకుండా మన మనస్సుకు ఊరట, నెమ్మదిని, ఎప్పుడైతే సమస్య వస్తుందో ఆ సమస్యలో ఎటువైపు వెళ్ళాలో ఆ మార్గాన్ని మనకి చూపిస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగెను అని కీర్తనాకారుడు చెప్పడం
మనం చాలాసార్లు చదివాము కదా, మనం కూడా చాలాసార్లు విన్నాము కదా, దైవజనులు చెప్పగా మనం విన్నాము కదా. ఆయన వాక్యం విడుదలవుతూ ఉంటే చీకటి తొలగిపోయి వెలుగు కలుగుద్ది. ఈ రోజున ఆ వెలుగు అయిన దేవుని మాటలు మన హృదయంలో భద్రం చేసుకోవాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈమెకున్న మంచి లక్షణం ఏంటి అంటే అవన్నీ తలపోసుకుంటుందంట, భద్రం చేసుకుంటుందంట. అదే అధ్యాయం 51వ వచనం కూడా మనం చదువుదామా? అందులో చూడండి, అక్కడ రాయబడిన మాట, అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను. ఆయన తల్లి ఈ సంగతులన్నిటినీ తన హృదయములో భద్రము చేసుకును. ఎంత చక్కగా ఆయన గురించి చెప్పబడిన ప్రతి సంగతిని కూడా మరియా దాచుకుంటూ ఉంది. దానికి కూడా కారణం లేకపోలేదు. ఎందుకంటే ఆ శిశువు గురించి దేవదూత గాబ్రియేలు దూత చెప్పాడు. ఎందుకంటే ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు. ఈయన మామూలు శిశువు కాదు, మామూలు మనిషి కాదు. ఈయన దేవాది దేవుడే నరుడుగా ఈ లోకంలో పుడుతున్నాడనే విషయాన్ని అవన్నీ కూడా చెప్పడం, ఈమె అవన్నీ కూడా మనసులో దాచుకొని భద్రం చేసుకుందంట. ఈరోజున విశ్వాసులుగా మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకోవాలి. కానీ చాలాసార్లు మనం మర్చిపోతూ ఉంటాం. మర్చిపోవడం వల్లే తరచూ ఆందోళనకు గురవుతూ, తరచూ బెంగ, భయము లేక రకరకాల బాధలన్నీ కూడా మన చుట్టూ ముసురుకుంటున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. కారణం ఏంటి అంటే చాలాసార్లు దొంగ అయిన సాతానుడు మన హృదయంలో ఉన్న దేవుని యొక్క వాక్యాన్ని ఎత్తుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలా వింటున్నాం, అలా వదిలేస్తున్నాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యం మన దగ్గర ఉంటే ఏం జరుగుద్దో ఒక్కసారి మనం చూద్దామా? చూడండి, ఒక్కసారి యోహాను సువార్త 2వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు మనం చదివితే, అక్కడ కానా అనే ఒక ఊరుంది. నజరేతు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఆ పక్కనున్న గ్రామంలో యేసు ప్రభు ఆయన శిష్యులు కూడా విందుకు పిలువబడ్డారు, వివాహానికి పిలువబడ్డారు అనే విషయాన్ని మనం ఇక్కడ చదివాము, చాలాసార్లు విన్నాము కూడా. 1 నుంచి 5 వచనాలు చదువుతాను, మీరు కూడా వినండి. 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహము జరిగెను. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడి ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి పని? నా సమయం ఇంకను రాలేదనను. ఆయన తల్లి పరిచారకులను చూచి, ఆయన మీతో చెప్పునది చేయుడనను. ఇక్కడ కానా విందుకు పిలువబడ్డారు. ఆ రోజుల్లో అందరికీ రాగానే ఒకవేళ ద్రాక్షారసం ఇచ్చేవారు కదా. ఏమంటే ఈ రోజుల్లో కూడా చాలామంది ఇస్తూ ఉన్నారు. ఒక మంచి డ్రింక్ వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆ ద్రాక్షారసం అయిపోయిందంట. ఏమంటే ద్రాక్షారసం అయిపోతే మరి ఎవరైతే వివాహానికి పిలిచారో ఆ వివాహ యజమానికి ఎంత అవమానం కదా. ఏమంటే అందరూ చెప్పుకుంటారు, అంత ఇవ్వలేనోడు ఎందుకు పిలిచాడు, అంత పట్టించుకోలేనుడు ఎందుకు పిలిచాడని అందరూ అంటారు కదా. మరి అలాంటి క్లిష్ట సమయంలో మరియా అంటుంది, ఏమని అంటుందంటే, యేసు ప్రభు అక్కడ పిలువబడ్డారు కదా, పిలువబడితే ద్రాక్షరసం అయిపోగానే అక్కడ ఎవ్వరూ కూడా ఇంకా ఏదో ప్రయత్నాలు చేస్తూ ఉండొచ్చు, దేనికోసమో ఒకవేళ వాళ్ళ కంగారు పడుతూ ఉండొచ్చు. కానీ యేసు తల్లి అయిన మరియా ఆ మాటలన్నీ తన హృదయంలో దాచుకుంది కనుక ఆయన కోసం చెప్పబడిన మాటలన్నీ కూడా ఆమెకు గుర్తొచ్చినాయి. ఎందుకు అంటే తప్పకుండా ఈయన దైవ కుమారుడు కదా, ఈయన సర్వోన్నతుని కుమారుడు కాబట్టి తప్పకుండా అద్భుతాలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు చేయగలడు అని ఆమె ఒక్కసారి గుర్తు చేసుకుందన్నమాట. ఏమంటే దేవుని యొక్క వాక్యాన్ని మన హృదయంలో భద్రం చేసుకుంటే, భద్రం చేసుకున్న ఆ దేవుని వాక్యము లోటు వచ్చినా, సమస్య వచ్చినా, కష్టం వచ్చినా, ఇబ్బంది వచ్చినా వాటన్నిటి మధ్యలో ఏమంటే అందరూ కంగారు పడిపోతూ ఉన్నట్లుగా మరియా తొందరపడటం లేదు. కానీ మరియా యేసు వైపు చూస్తూ ఉంది. అయ్యా, ఆ ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పడం మనం వింటూ ఉన్నాం. ఏమంటే ఈ రోజున దేవుని యొక్క వాక్యము గనుక ఆయన గురించి చెప్పబడిన సంగతులు వింటూ ఉన్న మనము కూడా మన హృదయంలో అవన్నీ భద్రం చేసుకుంటే తప్పకుండా మనకు ఎలాంటి సమస్యలు వచ్చినా సరే గొప్ప దేవుడు నాతో ఉన్నాడు, గొప్ప వాక్యము నాతో ఉంది కాబట్టి ఆయన
వాక్యము అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు నా జీవితంలో జరిగిస్తుంది అని మనం కూడా ధైర్యం తెచ్చుకోగలిగిన వారమై ఉన్నాము అని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా మనం నేర్చుకుందాం. ఆ ఇంటిలో ఉన్న వారందరూ తొందరపడుతూ ఉన్నారు, అటు ఇటు కళదిరిగేస్తూ ఉన్నారు. ఒకవేళ ఏంటి ఇలా జరిగింది అని తలపట్టుకొని కూర్చున్నారేమో. అలాంటి క్లిష్ట సమయంలో మరియా యేసు వైపు చూస్తూ ఉంది. యేసు వైపు చూస్తూ ఏమంటుందంటే, అయ్యా ద్రాక్షారసం అయిపోయిందంటే ఆయన అంటూ ఉన్నారు, అమ్మా నాతో నీకేం పని అని చెప్పి వెంటనే మళ్ళీ మరి అంటుంది, ఆయన మీతో చెప్పింది చేయండి అని చెప్తుంది. ఎంత అద్భుతమైన విషయము కదా. మరేక అర్థమవుతుంది, ఈయన సామాన్యుడు కాదు, ఈయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సర్వోన్నతుని కుమారుడు అని ఈ విషయాలన్నీ కూడా దేవదూత ద్వారా, అలాగే ధర్మశాస్త్రము ద్వారా, గొర్రెల కాపరుల ద్వారా, జ్ఞానుల ద్వారా ఆమె ఏ మాటలైతే వినిందో ఆ మాటలన్నీ తన హృదయంలో భద్రం చేసుకుంది. గనుకనే నేను అనుకుంటాను, ఆ రోజున మరియా అక్కడ ఉండి ఆ యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం కోసం వారందరికీ ఒకవేళ బోధిస్తూ ఉందేమో. ఆయన మీతో చెప్పింది చేస్తే అద్భుతం జరుగుతుంది అని చెప్పడం మనం విన్నాం. దానికి కారణం లేకపోలేదు. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది కదా, ఏమనంటే, కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును అని భక్తుడు చెప్తూ ఉన్నాడు. ఏమంటే వినుట వలన విశ్వాసం కలుగుంది. ఏమంటే పదే పదే ఆ దేవుని గురించిన చెప్పబడిన సంగతులన్నీ వినడం, అంత మాత్రమే కాదు, పదే ఆ మాటలు తలపోసుకోవడం, భద్రం చేసుకోవడం మరే జీవితంలో ఒక భాగం అయిపోయింది. అందుకనే వినడం వలన ఆమెకి విశ్వాసం కలిగింది. ఆ వినడం అనేది క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే లోక సంబంధమైన మాటలు తలపోసుకోవట్లా, లోక సంబంధమైన విషయాలు మనసులో భద్రం చేసుకోవట్లేదు, కానీ ఆమె యేసయ్య గురించి ఏ విషయాలైతే చెప్పారో అవన్నీ భద్రం చేసుకుంది. అందుకనే ఆయన మీద ఆమెకు విశ్వాసం వచ్చింది. విశ్వాసం ఎప్పుడైతే వచ్చిందో వెంటనే యేసువైపు తిరిగింది. యేసువైపు తిరిగి, ఇక్కడ లోటు వచ్చిందయ్యా, మీరే చూడాలి, ఈ అవమానాన్ని నుంచి విడుదల ఇవ్వాలి, మీరే విడుదల ఇవ్వాలి అని ఒకవేళ వేడుకొని ఉంటుంది. అందుకనే అక్కడ అద్భుతం జరిగినట్లుగా, నీళ్లు ద్రాక్షరసంగా మారినట్లుగా మనం చూస్తున్నాం. యేసయ్య ద్వారా అక్కడ అద్భుతం జరిగిన మాట వాస్తవమే, కానీ ఎవరి హృదయంలో అయితే దేవుని గురించిన విషయాలన్నీ జాగ్రత్తగా భద్రం చేసుకుంటారో వాళ్ళు కూడా మరియ వలె విశ్వాసము ద్వారా అద్భుతమైన కార్యాలను పొందుకోగలరు అనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. నిజమే, చాలాసార్లు వాక్యం వింటూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. అందుకనే తరచూ విశ్వాసులు బెంగతో, భయాలతో, ఏమండి రకరకాల ఆందోళనతో నలిగిపోతూ ఉంటారు, అవిశ్వాసంలోకి జారిపోతూ ఉంటారు. ఎందుకు అంటే దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోకపోవడం వల్ల. ఈ రోజున విశ్వాసులుగా దేవుని యొక్క వాక్యాన్ని మరియ వలె మన హృదయంలో భద్రం చేసుకుంటే మనము కూడా పరిస్థితులు ఎలాగున్నా, కష్టాలు ఎలాగున్నా వాటి గురించి ఆలోచించం, కానీ మనలో ఉన్న గొప్ప దేవుడు, ఆ గొప్ప దేవుని యొక్క శక్తిని గురించి ఆలోచించిన వారమై మనము కూడా మరియ ఎలాగైతే అక్కడ అద్భుతానికి కారణమైందో మనం కూడా మన కుటుంబాలలో, మన సంఘాలలో, సమాజం మధ్యలో అనేక అద్భుతాలకు మనము కూడా కారణం అవ్వాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున విశ్వాసులుగా అలాంటి అద్భుతాలు మనం చవి చూడాలి అంటే తప్పకుండా దేవుని యొక్క వాక్యాన్ని తలపోసుకోవాలి, దేవుని యొక్క వాక్యాన్ని భద్రం చేసుకోవాలని లేఖనం ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. కీర్తనల గ్రంథము 119వ దావీదు కీర్తన, అక్కడ 165వ వచనం చదువుతూ ఉన్నాను, మీరు కూడా ఒక్కసారి చూడండి. అక్కడ రాయబడిన మాట ఏంటి అంటే 119వ కీర్తనలో 165వ వచనం, నీ ధర్మశాస్త్రమును ప్రేమించు వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి తొట్టిల్లుటకు కారణమేమీయూ లేదు అని కీర్తనాకారుడు చెబుతూ ఉన్నాడు. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించే వారికి, ఆయన వాక్యాన్ని
ప్రేమించే వారికి. వాక్యం అంటే ఎవరు? ఆయన యొద్ద వాక్యం ఉంది, ఆ వాక్యమే దేవుడై ఉండెను అని మనకు తెలుసు కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను అని మనం చాలాసార్లు చదివాము కదా. ఆయన ధర్మశాస్త్రాన్ని ప్రేమించేవారు, ఆయన వాక్యాన్ని ప్రేమించేవారు, ఆయన్ని ప్రేమించేవారి కంట ఎంతో నెమ్మది కలది. ఈ రోజున అంత గందరగోళం మధ్యలో కానా విందులో గందరగోళం ఏర్పడింది. ఎందుకంటే ద్రాక్షరసం అయిపోయింది. వచ్చిన వారు ఇంకా చాలామందికి ఆ ద్రాక్షరసం ఇవ్వలేకపోయారు. ఒకవేళ వాళ్ళు అలిగి వెళ్ళిపోతారేమో, వాళ్ళు ఎలాంటి అక్కడ వాళ్ళకి వీళ్ళకి ఒకవేళ దెబ్బలాట్లు వస్తాయేమో, గొడవలు జరుగుతాయేమో, అలాంటి గందరగోళం పరిస్థితుల మధ్యలో ఏమంటే ఎంత నెమ్మదిని యేసు ప్రభు వారు ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. దానికి కారణం ఏంటి అంటే మరియా ఆయన కోసం చెప్పబడిన ప్రతి సంగతి మనస్సులో భద్రం చేసుకుంది గనుక వెంటనే ఆయన దగ్గరకు వచ్చి అయ్యా ద్రాక్షారసం అయిపోయింది అనగానే ఆయన గద్దించారు, కానీ వెంటనే అద్భుతం చేసినట్టుగా మనం చూస్తాం. వెంటనే పరిచారకులతో చెప్తూ ఉంది, ఆయన ఏం చెబితే అది మీరు చెయ్యండి. ఎందుకంటే ఆయన అద్భుతాలు చేసేవాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, ఆయన మామూలు మనిషి కాదు, ఆయన దైవ కుమారుడు అని ఒకవేళ ఆ చుట్టూ ఉన్న పరిచారకులకు చెప్పిందేమో. ఏమంటే వారు తూలి తొట్టిల్లడానికి కారణమేమీ కూడా లేదు. ఆత్మీయ జీవితంలో పడిపోవడానికి ఈ రోజున చాలామంది ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉన్నారు. ఏమంటే తప్పటడుగులు వేస్తూ ఉన్నారు. కారణం ఏంటి అంటే దేవుని వాక్యాన్ని మనస్సులో ఉంచుకోకపోవడం వల్ల, దేవుని వాక్యాన్ని భద్రం చేసుకోకపోవడం వల్ల చాలామంది పాపంలో పడిపోతూ ఉన్నారు, చాలామంది తొట్టిల్లిపోతూ ఉన్నారు. ఈ రోజున దేవుడు మనకు అదే చెప్తూ ఉన్నాడు. వారు తూలి తొట్టిల్లడానికి కారణమేమీ లేదు. ఎందుకంటే అందరూ భయపడుతున్నారు, అందరూ కంగారు పడుతున్నారు, కానీ మరియ హృదయంలో ఒక మంచి ఆలోచన ఉంది. నా దగ్గరగా దైవ కుమారుడు ఉన్నారు. ఆయన ఒకవేళ నా కడుపున పుట్టి ఉండొచ్చు, కానీ ఆయన మామూలు వ్యక్తి కాదు. ఏమండి, ఆయన అతీతమైన శక్తులు కలిగిన వాడు, ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడని ఆయన్ని విశ్వసించింది కాబట్టే అక్కడ అద్భుతం జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె తొందరపడలా, కంగారు పడలా. ఏమండి, వెంటనే అందరితో చెప్తుంది, ఆయన వైపు చూడండి, ఆయన మాట వినండి, అద్భుతమైన కార్యాలు మన కుటుంబాలలో జరుగుతాయి అని వారికి బోధించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా మనము కూడా చేయాల్సింది ఇదే. ఏమంటే ఎన్నో మాటలు వింటూ ఉన్నాం, ఎన్నో వాక్యాలు వింటూ ఉన్నాం. ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న ఆయన గురించి చెప్పబడిన ప్రతి మాట హృదయంలో దాచుకుంటూ ఉన్నామా, భద్రం చేసుకుంటూ ఉన్నామా? ఉంటే పర్వాలేదు. ఏమండి, ఎప్పుడైతే హృదయంలో దేవుని యొక్క వాక్యం ఉంటుందో ఇక మిగతా వాటికి చోటే ఉండదు. ఏమండి, సమస్యల గురించి ఆలోచించడానికి ఇంకా చోటు ఉండదు. ఆందోళన, బెంగ, భయము ఇవన్నీ మనసులోకి రావడానికి ఇంకా చోటు ఉండదు. దేవుని వాక్యము వీటన్నిటినీ కూడా తరిమి కొడుతుంది అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున విశ్వాసులుగా మరియు మనకు చెప్పేది అదే. నేను ఎలాగైతే ఆయన గురించి చెప్పబడిన మాటలన్నీ భద్రం చేసుకున్నానో మీరు కూడా భద్రం చేసుకోండి. ఎందుకంటే దేవుని వాక్యము వెలుగును తీసుకొస్తుంది, దేవుని వాక్యము నెమ్మదినిస్తుంది, దేవుని వాక్యమే మనకున్న ప్రతి భయం నుంచి మనకు విడుదలిస్తుంది. దేవుని యొక్క వాక్యమే మన ప్రతి లోటును, ప్రతి సమస్యను అది భర్తీ చేయగలదు. కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించండి అని మరియ చెబుతున్నట్లుగా ఈరోజు మనం నేర్చుకుంటూ ఉన్నాం. మరియ ద్వారా మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ రోజున మనం కూడా దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనం ప్రతిరోజు ఆ మాటలు తలపోసుకుందాం, ఆ మాటలు ధ్యానం చేసుకుందాం. అప్పుడు ఏ విధమైన శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా మనం తూలి తొట్టిల్లిపోవడానికి ఇంకా కారణమేమీ ఉండదు. మరి అలా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయము చేయునుగాక. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎంత మంచి దేవుడము నాయన. మరియ ఎలాగైతే నీ మాటలన్నీ కూడా తలపోసుకుంటూ భద్రం చేసుకుందో, నీ గురించిన అనేక వాక్యాలు మేము వింటూ ఉన్నాం. వింటున్న మేము ఆ వాక్యాన్ని మనసులో భద్రం చేసుకొని తండ్రి, సమయం వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు బెంగకి, భయానికి లోనవ్వకుండా దేవా నీ మీద విశ్వాసం ఉంచి మరియ ఎలాగైతే ఒక అద్భుతానికి కారణమైందో
మా కుటుంబాలలో, మా సంఘాలలో, మా సమాజంలో మేము ఎక్కడుంటే అక్కడ ఒక అద్భుతాలకి కారణం అవ్వడానికి దేవా మాకందరికీ సహాయము చేయము. నీ మాటలు తలపోసుకునే వారంగా, నీ మాటలు ఆలోచించి ధ్యానం చేసే వారంగా ఉండడానికి మీ కృపా సహాయం మాకందరికీ దయచేయము. చేరి వచ్చిన ఒక్కొక్క విశ్వాసిని దీవించుము నాయన. ఎంతమంది పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటూ ఉన్నారో నాయన వారిని నిండారులుగా దీవించండి. ఆయన ఎంతమంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో దేవా, అలాగే ఇంటర్వ్యూకి వెళుతూ ఉన్నారో వారి చేయి పట్టుకొని నాయన అద్భుతం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. రేపటి దినం కోసం మమ్మల్ని సిద్ధపరచుము. యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమెను చెప్పారు కదా అందరూ. చాలా సంతోషం. చాలా ఓపికగా, శ్రద్ధగా దేవుని యొక్క వాక్యాన్ని మీరు వింటూ ఉన్నారు. మరి మిమ్మల్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. కార్యక్రమం మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంత మాత్రమే కదా, కామెంట్ కూడా పెట్టండి. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డాక్టర్ స్పర్జన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మన యూట్యూబ్ ఛానల్లో ఈ కార్యక్రమాలన్నీ మీరు చూడవచ్చు. సరేనా అండి? దేవుని చిత్తమైతే మరలా రేపు మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు దేవుని మహాకృప మనందరికీ తోడే ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.